ప్రభావతి అయితే ఇంక శివాని పోలీసులకు పట్టిస్తాను, నేను కంప్లైంట్ ఇచ్చేసి వెళ్తానని చెప్పని ఇంకా మీనా వాళ్ళ బరువు కాస్త ఇంకా ఇంటి బయటే మొత్తం తీసేస్తుంది. ఇలాంటి వాళ్ళ నుంచి ఈ ఇంటి నుండి ఆడపిల్లలను తీసుకుంటే వీళ్ళు కూడా ఇలాగ కదా చేస్తారు అన్నట్టుగా ఇంకా ప్రభావతి మాటలైతే ఇంక నేరుగా రోహిణి తీసుకొని అయితే ఇంకా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేసి ఆ వీడియో చూపించి తనైతే వెళ్తుంది. ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత సత్యంతో చెప్పి ఇంకా నానా గొడవ చేస్తుంది. ఇంకా మీనా అయితే ఇప్పుడు మీ బావకు కానీ ఈ విషయం తెలిసింది అంటే మనల్ని ఎలా చూస్తారా అన్నట్టుగా మాట్లాడితే ఇంకా శివ అయితే ఈ విషయం బావకు తెలుసక్క అని చెప్పని అంటాడు. ఏంట్రా నువ్వు చెప్పేది? అవునక్క, ఆ రోజు నేను కొట్టేసిన విషయం వీడియో తీసుకొని బావ గుణాతో నన్ను ఉండొద్దని చెప్పని నాకు వార్నింగ్ ఇచ్చాడు. ఆ విషయంలోనే నాకు గొడవ జరిగి అప్పుడు బావ నా చెయ్యి ఎరగొట్టాడు అని చెప్పనని. ఇంకా అలాగే పార్వతి మీనా ఆఖరికి భార్యనై అయినా కానీ నేను కూడా ఆయన అర్థం చేసుకోలేకపోయాను అన్నట్టుగా అందరూ బాధపడతారు. ఈ లోపల ఇంకా బాలు అయితే ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ప్రభావతి ఉన్నవి లేనివి అన్నీ కల్పించి ఇంకా చెప్పిన తర్వాత నా భార్య ఏ రోజు తప్పు చేయదు, అయినా ఈ వీడియో అసలు ఎలా వచ్చింది అని చెప్పనని ఈ ముందు దాని గురించి తెలుసుకుంటానని చెప్పని ఇంక నేరుగా మీనా దగ్గరికి అయితే వెళ్తాడు. ఇంకా బాలుని చూడగానే మీనా అయితే దగ్గరకు వచ్చి నాకు మొత్తం తెలుసు అని చెప్పని ఇంకా మాట్లాడుకుంటూ ఉండగా ఇంకా శివ బాలు మొహం చూసి ఇంకా మాట్లాడలేక శివ అయితే నా వల్లే కదా ఇదంతా బరువుపోయింది, మా అక్కలు ఇద్దరికి కూడా నా మంచి పేరు తేలేదు అన్నట్టుగా ఇంక నేను బ్రతకూడదు అనుకొని ఇంక చనిపోవాలని చెప్పి తను నిర్ణయించుకుంటాడు. ఇంకా పోలీసులు వచ్చి ఈ విధంగా కేసు కంప్లైంట్ అయింది, ఆ అబ్బాయి ఎక్కడ అని చెప్పంటే నేను ప్రభావతి వాళ్ళ కొడుకుని నేను తీసుకొని వస్తాను, మీరు వెళ్ళండి సార్ అని చెప్పి పంపిస్తాడు. ఇంకా శివ అయితే ఇంట్లో కనిపించకుండా ఉండేటప్పటికి ఇంకా పోలీసులు వచ్చి వెళ్ళారని చెప్పని శివ ఏమైనా చేసుకుంటాడని చెప్పనని ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్తే వద్దు బావ మీరు రావద్దు, నేను మీ విషయంలో కూడా చాలా తప్పులు చేశాను, నన్ను క్షమించొద్దు, అయినా మీరు దాచిపెట్టారు కానీ ఇప్పుడు ఆ వీడియోనే వైరల్ అయిపోయింది, ఇంకా నేను ప్రతి ఒక్కరు నన్ను ఒక దొంగగానే చూస్తారు, నాలాంటి వాడు బ్రతకూడదు, మా అమ్మకి అందరికీ నేను ద్రోహమే అంటే ఇంకా పార్వతి అయితే గుండెలు బాదుకుంటూ కట్టుకున్న భర్తని పోగొట్టుకున్నాను, ఇప్పుడు నిన్ను కూడా పోగొట్టుకుని నేను ఎలా బ్రతకగలను శివ అంటూ ఉంటే చూసావరా మీ అమ్మ ఎంత బాధపడుతుందో, నువ్వు మారి మీ అమ్మని మీ ఇద్దరు అక్కలకి మంచి పేరు తీసుకొనిరా అన్నట్టుగా చెప్పి అయినా నువ్వు నా బామ్మర్దివి, నేనున్నంగా నేను జైలుకి పోనిస్తానా, నీ మీద తప్పు అనేది నేను నిరూపిస్తానా అన్నట్టుగా ఇంకా బాలు అయితే మాటిస్తాడు. మీరు మా నాన్న వెళ్తూ మీకు మా ఇంటిని పెద్దలుడిగా ఎందుకు చేశాడంటే దీనికోసమేనేమో మా విషయాలన్నింటిలో కూడా మాకు అండగా నిలబడుతున్నారు అని చెప్పి అన్నట్టుగా ఇంకా సుమతి అలాగే శివ అయితే బాలు కాళ్ళు పట్టుకోవడానికి అయితే వెళ్తారు.